అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చారే మరి కలవో కలవో నా ఊహల హాసిని మదిలో కదలా మెదిలే కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ హ్యాపీ కదా హ్యాపీ వాళ్ళు కలగన్నట్టు ఒకే ఇంట్లో ఉండాలి అండ్ అదే వాళ్ళకి ఒక ఇంటి పేరు కంటే ఒక ఎక్కువ ఆనందం వచ్చే విషయం సొంత ఇల్లు ఉండటం చాలా సో ఈ తరానికి ఇంకా ఆ సొంత ఇల్లు ఉండటం అది అంత ఇంపార్టెంట్ అని నేను మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి. కాబట్టి మంచి నాకు యాక్చువల్గా నాకు ఎంత ఆకలేస్తుందంటే నేను అన్ని తింటా, కానీ నాకు ఇక్కడ ఈ కబర్లో మాట్లాడుతుంటే చాలా హ్యాపీనెస్ నాకు కలుగుతుంది. ఇక్కడ మా నాన్న వాసుదేవ గారని, మా నాన్న నేను ఆయన కొడుకు ప్రభు, మా నాన్న కళ వాసుదేవన్ ఫ్యామిలీ అని ఒక ఇల్లు ఉండాలని, అది ఇక్కడ చెప్తున్నారు వాళ్ళ అమ్మ. మీ అమ్మ పేరమ్మా? వీరమ్మ. వీరమ్మ. సో వీరమ్మ గారికి ఒక చిన్న లెట్స్ గివ్ హర్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్. ఆవిడ విజన్ కి మీకోసం ఆవిడ చేసిన సాక్రిఫైస్లు ఈ రోజు మీరు ఎంత అందంగా హ్యాపీగా నా ముందు వచ్చినారంటే అది వీరమ్మ గారికి మనం మొత్తం థ్యాంక్స్ చెప్పుకోవాలి. నువ్వు చెప్పండి, వెన్ వాజ్ ద ఫస్ట్ టైం సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది, ఇప్పుడు సొంత ఇల్లు ఉన్నారా? వెరీ గుడ్. సో కంగ్రాచులేషన్స్. 3 BHK కొనుక్కున్నారు. ఫస్ట్ ఓన్ ఎవ్రీ 3 BHK ఓన్ చేసుకోవాలని మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజువల్ గా ఉంటది. యా సార్. అండ్ అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆ కలనా, లేకపోతే బాగా డబ్బులు సంపాదించినట్టు సంపాదించిన వెంటనే ఫస్ట్ ఫార్చ్యూన్ కొట్టిన వెంటనే ఐఎమ్ రెడీ అన్నారు? నో సార్, చిన్నప్పటి నుంచి వి షుడ్ ఓన్ ఏ ఓన్ హౌస్ అని డ్రీమ్. బ్యూటిఫుల్. అండ్ ఆ కళ కంటున్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్ మీ ఫ్యామిలీ వాళ్ళ నుంచి వచ్చిందా, బయట ప్రపంచం నుంచి వచ్చిందా? మా హస్బెండ్ నుంచి వచ్చింది. ఓ మీ హస్బెండ్. సో పెళ్ళైన తర్వాత ఆ నమ్మకమా? ఉన్నప్పుడు వాళ్ళు కంఫర్టబుల్ గా, ఇప్పుడు ఐఎమ్ నాట్ అలోన్, ఐ హావ్ నాకు తోడుగా వచ్చాడు ఒకడు, నా రాజకుమారుడు. ఇద్దరు కలిసి మా ప్యాలెస్ తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ మూవీ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్. మా మామయ్య గారు ఉన్నారు, తను వెరీ యాక్చువల్లీ లైక్ నా 15 years నుంచి తను కష్టపడి పనిచేసినా కూడా హీ కుడెంట్ అఫోర్డ్ ఏ నార్మల్ ఈవెన్ 1 BHK. పిల్లలకి ఒకటే నేర్పించారు, చదువుకోండి, సెటిల్ అవ్వండి అని. మా పెళ్ళయ్యే టైంకి కూడా వాళ్ళకి హౌస్ లేదు, కానీ మా పెళ్ళైన 3 monthsలో ఈయన ఇల్లు తీసుకొని, డాడీ నేను ఇల్లు కొన్నాను అని చెప్పినప్పుడు, 3 BHK తీసుకున్నానని చెప్పినప్పుడు he was like into tears. Like you cannot imagine, maybe it was in the movie, but really in our lives we have been in that situation. చెప్పండి. ఈ మూవీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ డైరెక్టర్ మా ఇంటికి వచ్చి నాకు స్క్రిప్ట్ ఇచ్చాడు, పెద్ద బుక్, స్కూల్ రోడ్లో ఉంటాడు శ్రీ గణేష్, మీరు ఇంటర్వ్యూ నెట్లో చూడొచ్చు. వచ్చి సార్ చదవండి అని ఇచ్చాడు. సో నేను ఆ స్క్రిప్ట్ చదివాను. నాకు 2 విషయాలు ఇమీడియట్గా అనిపించినాయి చదివిన వెంటనే. ఒకటి, వెళ్ళి మా నాన్నకి టైట్గా ఒక హగ్ ఇవ్వాలనిపించింది. రెండోది, ఒక డౌట్, ఈ కుర్రోడికి, డైరెక్టర్కి మా ఇంట్లో జరిగిన విషయం ఎలా తెలియవచ్చింది? ఎందుకంటే నా కథ అతను చెప్తున్నట్టు, నేను చూసిన లైఫ్ని అతను చూపిస్తున్నట్టు అది నాకు అనిపించింది. అండ్ నా పర్సనల్ మెమరీలో మా అమ్మ నాన్న మా సొంత ఇల్లు ఫస్ట్ కట్టే మెమరీస్ ఉన్నాయి. చిన్నప్పుడు స్కూల్ నుంచి వెళ్తే అమ్మ తీసుకుని వెళ్ళి సైట్ చూపించి అక్కడ స్లోగా బిల్డింగ్ జరుగుతుంది. రోజుకి ఈ రోజు ఇతను రాలేదు, మేసన్ ఆ రోజు రాలేదు, అతను మేస్త్రి వెళ్ళిపోయాడు, మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోయాడు, ఊర్లో ఎవరో చనిపోయారంట, వర్షం పడిందంట, ఇదైందంట, అదైందంట, బంద్ అంట, సామాన్ రాలేదంట. సో అది మెయిన్గా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు. సో అది ఇది అన్నమాట. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు సొంత ఇల్లు కడుతున్నప్పుడు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఫేస్ చేసే? అయితే అక్కడ ఉండింది, తర్వాత అక్కడ అమ్మేసి ఇక్కడికి వచ్చాక ఇక్కడ తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ కూడా ఇంకో డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఉండింది. అయితే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, ఖుష్వంత్ సింగ్ ఒక ఆర్టికల్ రాశారు. ఆయన ఒక మంచి రైటర్, జర్నలిస్ట్. ఆయన రాశారు ఏమంటే, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ చదివే అలవాటు మీకు ఆ టైంలో? సో నైస్ టు నో దాట్. అప్పుడు అందరూ అన్ని చదివే అలవాటు ఉండే, ఇప్పుడు 5 lakhs లో ఒక వ్యక్తి చదువుతున్నారని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ బ్యాక్ ద గ్రేట్ ఖుష్వంత్ సింగ్స్ మెమరీ. చెప్పండి. ఇప్పుడు అందరూ రీల్స్ చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, ఇప్పుడు పుస్తకాలు రాయడం కూడా వేస్ట్ అంటున్నారు. సో ఖుష్వంత్ సింగ్ ఏమన్నారంటే,
మన సొంత ఇల్లు ఉండడం అనేది జీవితంలో ఒక అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్. ఎమోషనలీ అండ్ ఆల్సో ఫ్యామిలీకి కూడా ఒక నాస్టాలజిక్గా ఉంటుంది లైఫ్ లాంగ్, పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందరికీను. సో సొంత ఇల్లు ఉండడం వల్ల మన ఇష్టం ఉన్నట్టు మనం చేసుకోవచ్చు ఆ ఇంట్లో అని అంటుంటారు. కానీ చాలా మంది ఎంత పెద్ద మాట. ఇంకో విషయం ఉంది, ఖుష్వంత్ సింగ్ పార్టిషన్ లో అక్కడి నుంచి ఇల్లు మారి అన్ని వదిలేసి ఇండియాకి వచ్చి పెద్ద మంచి అయినవాడు. సో థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ బ్యాక్ అ మెమరీ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రియల్ లైఫ్ లో మీ ఫస్ట్ హౌస్ వాజ్ అపార్ట్మెంట్ ఆర్ హౌస్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్? సో నేను చిన్నప్పటి నుంచి ఆల్వేస్ రెంటెడ్ హౌస్ అని, ఫస్ట్ మెనీ ఇయర్స్ రెంటెడ్ హౌస్, చాలా డిఫరెంట్ రెంటెడ్ హౌసెస్. బికాస్ మా నాన్న సేల్స్ పర్సన్. సో ఆయన ఊరుగా మనం మారుతాం, కొత్త ఇల్లు రెంట్ తీసుకుంటాం. కొన్నిసార్లు రెంట్కి హౌస్ దొరకదు, కొన్ని ఊర్లో చాలా కాలం వెయిట్ చేయాలి. అంటే ఇల్లు ఎక్కడ దొరికిందో అక్కడ బెస్ట్ మంచిగా స్కూల్ పక్కన వెతకటం, మళ్ళీ స్కూల్ మార్చడం. ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ ఒకటి కరెక్ట్గా సెట్ అయ్యి లైఫ్ లాంగ్ మన ఫ్రెండ్స్గా ఉంటాంరా చెప్పగానే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మళ్ళీ వెళ్ళి ఫస్ట్ నుంచి నా పేరు సిద్ధు, నాకు ఫ్రెండ్ కావాలని వెళ్ళటం. సో ఇది నా గుడ్ మెమరీస్. బట్ మా అమ్మ నాన్న ఫస్ట్ టైం ఒక కపుల్గా యంగ్ చిల్డ్రన్తో ఇద్దరు కలిసి ఒక డ్రీమ్ హోమ్ కడదామని మొత్తం రిస్క్ చేసి లోన్ అప్పు తీసుకుని ఒక ఇల్లు కట్టారు. ఆ ఇంట్లోనే ఇప్పుడు నిన్న వరకు నేను ఆ ఇంట్లోనే ఉన్నాను. ఎందుకంటే మా అమ్మ నాన్నతో ఉండటం నా భాగ్యం, నా అదృష్టం. అది నేను కూడా నా కోసం చేసుకున్నా. ఐ అరేంజ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్, నా స్వార్థం. సో వాళ్ళు కట్టిన ఇంట్లో నేను ఇన్ని సంవత్సరాల నుంచి బతుకోవచ్చా. అండ్ అంత హ్యాపీ హోమ్ అది నాది. మై ఫేవరెట్ ప్లేస్ ఇస్ మై మదర్స్ హోమ్. అండ్ ఆ ఇల్లు మా అమ్మ పేరులో ఉంది. అది మా నాన్న గొప్పతనం. ఐ లవ్ హిమ్ ఫర్ దాట్. బట్ ఇప్పుడు నేను 20 years సినిమాలో ఉన్నాను యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హీరో. మీ అందరి లవ్ నాకు వచ్చింది, నాకు బాగా డబ్బులు దేవుడు ఇచ్చాడు. నేను మళ్ళీ మ్యాక్సిమం నా డబ్బులు సినిమాలోనే పెట్టాను. ఎప్పుడు ఈ 20 yearsలో ఇల్లు కొనడానికి చాలా అవకాశాలు వచ్చినాయి, దేవుడి దయతో డబ్బులు కూడా ఉన్నాయి. కానీ ఏదో విషయం కుదరట్లేదు. ఎలా నాకు లైఫ్ లాంగ్ చాలా ప్రేమ ఇవ్వడానికి ఉందో కానీ ఎవరు కరెక్ట్గా రాలేదో, దేవుడు అదితిని పంపించారు. అలాగే ఈ సంవత్సరంలో ఈ సినిమా షూట్ చేసినప్పుడు ఏదో కుదిరింది. 3 months బ్యాక్ నేను సొంత ఇల్లు తీసుకున్నాను. సో నాకు అదితికి ఒక మా 3 BHK మా హోమ్ టుగెదర్ అనేది, ఫ్యూచర్లో మనకు ఒక అడ్రస్ ఉండాలి, అదితి అండ్ సిద్ధార్థ్ అండ్ ఫ్యామిలీ అని. సో అది నా పర్సనల్ అపార్ట్మెంట్ అండ్ హౌస్ స్టోరీ అండి. మీకు పెళ్ళైందని నేను అర్థమైపోతుంది. సో ఏంటంటే అన్నీ నా ఇష్టపడి, తన కోసం తన ఇష్టపడి చేశాను. అంత నా ఇష్టపడి కానీ అంత తన కోసం తన ఇష్టపడి. ఐ థింక్ మీరు అర్థం చేసుకుంటారు. అంత ఈజీగా అబ్బాయిలు వచ్చి అన్ని నిర్ణయాలు తీసుకోలేరమ్మా. పెళ్లి తర్వాత చాలా విషయాలు చాలా క్లియర్ అయిపోతాయమ్మా. సో నా కోసం కాకుండా ఇంకో మనిషి కోసం నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనేది ఐఎమ్ హ్యాపీ టు బి విత్ ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. ఇట్స్ అ గుడ్ టైమ్. నౌ ఐ విల్ ఇంట్రడ్యూస్ మై 2 brilliant co-actors in this movie. నీతా రఘునాథ్ గుడ్ నైట్ అనే సినిమా తర్వాత, మంచి ఒక ఫ్యాన్ క్లబ్ సెట్ చేసుకుంది ఇంటర్నెట్ లో. సిమిలర్లీ చైత్ర ఆచార్ సప్తసాగర దాచేల్లో అనే కన్నడ సినిమాలో అదరగొట్టింది. సో 3 BHK సినిమాలో తను ఆర్తి నా చెల్లి, నేను ప్రభు తన అన్నయ్య, ఇది ఐషు నా స్కూల్ బెస్ట్ ఫ్రెండ్. సో ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలని మనం తెలుసుకుందాం. ఏం చెప్పాలి, నాకు మీరు అందరినీ చూసి చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఎంత ఎంతూజియాజంగా అవరికి క్వశ్చన్, నాకు తెలుగు రాదు, నేర్చుకుంటున్నాను.